అన్న ఏడతామంటే సో ఓవర్ యాక్షన్ చేశాను. సో జెండుబాంబు పోసుకున్నా కానీ కళ్ళ నుంచి నీళ్ళు అయితే రావడం లేదు. ఇట్లా పెట్టుకున్నాడు. చేయి తుడుచుకో, కళ్ళు తుడుచుకో, చీమిడి చీమిడి టెన్షన్ పడు టెన్షన్ పడు టెన్షన్ పడు టెన్షన్ పడు పడు పడాలి భయపడు భయపడాలి భయపడాలి టెన్షన్ పడు. మూత తీసి నేను ఎరుపుకుని నిజంగానే సో టానిక్ అయితే తాగిండు. చాలా నవ్వు వస్తుంది అన్న చేసి యాక్టింగ్ చూస్తా అంటే. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. గైస్ షూటింగ్ అయితే చాలా నవ్వు వస్తుంది అనమాట. సో అన్న చేసే చాటాలకు సో ఎమోషనల్ సీన్ ఉంది. సో అన్న అయితే ఇప్పుడు జెండమామ అయితే పూసుకుంటాడు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రతాప్ టిక్ టాకర్ యూట్యూబ్ ఛానల్. గైస్ అందరు బాగున్నారా? సో వీడియో టాపిక్ ఏంటంటే, సో నేనైతే ఒక ఫేక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా, సో అందుకోసం అయితే ప్రమోషన్స్ని ఆపాలని ఒక సిరీస్ అయితే రాశాను. సో ఇప్పుడు దాన్ని షూట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మన రెమో మన సుబ్బు లొకేషన్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మేము కాలేజ్ కూడా మానేసి షూట్కి అయితే వెళ్తున్నాం. సో కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఇది. సో షూట్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. సో ఇప్పుడైతే మేము లొకేషన్కి వెళ్తున్నాం. సో మా లొకేషన్ చూపించి సో ఎలా యాక్టింగ్ చేస్తామో చూడండి. రోజుకి 10,000 నుండి 20,000 సంపాదించాలి. అయితే బయోలో మన యాప్ ఉంటుంది, ఆ యాప్లో బెట్ వేయండి. బస్ మన వాళ్ళు అయితే డ్రెస్ కూడా చేంజ్ చేస్తున్నారు. సో బ్యాగ్లో కూడా సో అవుట్ఫిట్స్ అయితే తెచ్చుకున్నాము. సో ఇక్కడ నా షూట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళ షూట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము వేరే లొకేషన్ అయితే వెళ్తున్నాము. మన సుబ్బు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నారు గైస్. నేను మీ ఉప్పల్ బాలు ఎవరనుకున్నారు? సో ఈ సిరీస్ కోసం కష్టపడుతున్నాం. సో సిరీస్ చాలా బాగుంటుంది. సో అందరు చూడాలని ముందలే. సో మన ఆదర్శ్ అన్న కూడా వచ్చాడు సో షూట్కి. రాజు బ్రో. సో షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే మన చాయ్ స్పోర్ట్ కేఫ్ ఉంది కదా, సో ఇక్కడ జరుగుతుంది. మదికూరుట్లో ఉంది కదా, సో ఇక్కడే జరుగుతుంది. ఎత్తు పెంచినాడు. 3, 2, 1 go. అరే నిన్న పెట్టేసాను.
సో ఇప్పుడైతే అక్కడ షూటింగ్ అయిపించుకొని సో ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. సో బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో చాలా దూరం నడచాలి ఇప్పుడు. సో చేయాలి, సిరీస్ సక్సెస్ కావాలంటే సో మీకు అలాగే చూపించాలనేసి మేము లొకేషన్కి వెళ్తున్నాము. సో బస్ స్టాండ్లో కలుసుకుందాం. కొంది కొంది ಒಳ್ಳೆ ಆಚರಣೆ ಮಾಡಿ ಏನೇನಯ್ಯ 2 1 ಸ್ಟಾರ್ಟ್ ಆಕ್ಷನ್. ఇప్పుడైతే సో ఎమోషనల్ సీన్ ఉంది. సో అన్న అయితే ఇప్పుడు జెండమామ అయితే చూసుకుంటాడు. సో చాలా కష్టపడి సిరీస్ అయితే తీస్తున్నాము. సో సపోర్ట్ చేయండి. అన్న ఏడతామంటే సో ఓవర్ యాక్షన్ చేశాను. సో జెండమామ పోసుకున్నా కానీ కళ్ళ నుంచి నీళ్ళు అయితే రావడం లేదు. ఇదనమాట మన సుబ్బు యాక్టింగ్. ఇట్లా పెట్టుకుంటారు. చేయి తుడుచుకో, కళ్ళు తుడుచుకో, చీమిడి చీమిడి సో ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయాడు అండ్ వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. ఈ వీడియో చూసి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేంజ్ అయినా మా టీం చాలా సంతోషిస్తుంది. దయచేసి బెట్టింగ్ యాప్స్ మటుకు ప్రమోట్ చేయండి. ఇప్పుడైతే ఎమోషనల్ సీన్ ఉంది. సో అన్న అయితే జెండమామ అయితే పూసుకుంటున్నాడు. సో బెస్ట్ యాక్టర్ మన సుబ్బు అయితే చూడండి. ఇట్లాంటి యాక్టర్ని మీరు ఎక్కడ చూసి కూడా ఉండరు. సో ఇక్కడనే అనమాట సో క్లైమాక్స్ మొత్తం తెలిసేది. సో మన రెమో అయితే షూట్ చేస్తున్నారు. సో ఏడ్సు, టెన్షన్ పడు పడాలి, భయపడాలి, టెన్షన్ పడు. నెక్స్ట్ షాట్ మూత తీసి నేను ఎరుపుకుని బాగుంది కార్తీక్, ఫ్రేమ్ బాగుంది, ఫ్రేమ్స్ బాగుంది. ఎట్ట కార్తీకంగా గాయస్ షూటింగ్ అయితే చాలా నవ్వు వస్తుంది అనమాట. సో అన్న చేసే జాటాలకు. సో మరి ఎలా వస్తుందా స్క్రీన్ ప్లే అర్థం కావడం లేదు. సో అన్న నిజంగానే సో టానిక్ అయితే తాగిండు. చాలా నవ్వు వస్తుంది అన్న చేసే యాక్టింగ్ చూస్తుంటే. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. గ్యాస్ ఇప్పుడైతే ఎమోషనల్ సీన్ ఉంది. సో అంటే నోట్లోంచి బ్లడ్ వస్తుంది. సో ఆ సీన్ ఉంది ఇప్పుడు. సో కుంకుమ అయితే నోట్లో వేసుకుంటున్నాడు. సుబ్బు అయితే యాక్టింగ్ పిచ్చి సుమారు ఉంది అబ్బాయి ఏమో అనుకున్నాం, కానీ సో యాక్టింగ్ కోసం ఏమైనా చేసేటట్టున్నాడు పాపం. సో ఒప్పుకోవచ్చు, యాక్టింగ్ అయితే ఒప్పుకోవచ్చు గాయస్. సో ఇప్పుడైతే సుబ్బు యాక్టింగ్ చేస్తారు చూడండి. సో మాకైతే నవ్వు వస్తుంది. సో స్క్రీన్ ప్లే అయితే మంచిగా చూపిస్తాం. మన రెమో అయితే కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు. శుభ్రంగా నువ్వు స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది.
సో చాలా ఆసక్తిగా ఉంది ఇప్పుడు మన రెమో చేసే యాక్టింగ్ చూడాలంటే. సో ఇదే అనమాట క్లైమాక్స్, ఇది ఈ క్లైమాక్స్ వల్లే సిరీస్ మొత్తం అర్థమవుతుంది నీకు. ఎంగిలేరా. సో ఇప్పుడు అన్న మాటలో తెలుసుకుందాం. సో ఎలా యాక్టింగ్ చేశాడో, సో ఎంత కష్టపడ్డాడో, సో ఏం యాక్టింగ్ చేస్తాడు అనుకున్నాను అయితే. సో అన్నకు యాక్టింగ్ పిచ్ సుమారుగా ఉంది. యాక్టింగ్ కోసం ఏమేమి చేసేటట్టున్నారు. సో అన్న మాటలో తెలుసుకుందాం ఇప్పుడు యాక్టింగ్. పాపం చాలా కష్టపడినాడు. అంటే టానిక్ వేసుకున్నాడు అండ్ కుంకుమ వేసుకుని బ్లడ్ వచ్చేలాగా యాక్టింగ్ చేసిండు. సరే ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ నార్మల్ చేయి కూడా కోసుకునేదంట పాపం. సో అన్నకు ఇంకా ఛాన్సులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరేమన్నా చెప్పండి బ్రో. పాపం అంత కక్కుతున్నాడు ఇప్పుడు వాటర్ తాగి. అరే డబ్బులు మొత్తం పోయాయి కదా, మంటలు. అదేంటి మాట గైస్, సో మన సుబ్బన్న అయితే ఇప్పుడు డబ్బింగ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. గైస్, సో మొత్తానికి అయితే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసాము. సో టైం అయితే ఇప్పుడు 1 అయింది. చూపించు కార్తీక్. 9. సో టైం అయితే చూడండి 12:54. సో మొత్తానికి అది షూట్ అయితే 1 డే మొత్తం జరిగింది. అండ్ ఎడిటింగ్ అయిపోయాక మినిమం 3 hours 3 hours అయితే పడింది. సో ఈ సిరీస్ అయితే మేము చాలా కష్టపడే తీసాము. మెయిన్ క్యారెక్టర్ అయితే సో మెయిన్ క్యారెక్టర్ సుబ్బు కూడా యాక్టింగ్ అయితే అసలు ఏం చేస్తాడు అనుకున్నా నేను. నిజంగా యాక్టింగ్ అయితే చంపాడు. సో మేమైతే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాము. సో మీరు మా సిరీస్ని చూసి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మారినా కూడా మాకు చాలా చాలా హ్యాపీ. సో ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్, ఎలాంటి సిరీస్ కావాలో కామెంట్ రూపంలో తెలిపినా నేను అలాంటి రాస్తాను. సో ఇంకా మీరేమైనా చెప్పాలనుకున్నారా? అదే సిరీస్ని ఆదరిస్తారు. సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు నా యాక్టింగ్ ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పు. హాయ్ గాయస్ ఎలా ఉన్నారు? నా యాక్టింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అలాగే ఏ క్యారెక్టర్ చేయాలో మళ్ళీ మీరే కామెంట్ చేయండి. సో అలాగే విషయం ఏంటంటే, సో మన రెమో ఎడిటర్ అనమాట ఈ సిరీస్కి. సో నేను వచ్చేసి రైటరు మెయిన్ రోల్ అయితే మన సుబ్బునే. ఓకే గైస్, సో ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. గుడ్ నైట్. దయాలు వచ్చాయేమో, జాగ్రత్త పనుకోండి. బాయ్ గాయ్స్.